హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ అయితే వచ్చింది. డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, లేకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ డిఎం మెసేజ్ చేయండి. మీరు డైరెక్ట్గా లింక్ ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో అసలు ఈసారి ఐపీఎల్ కప్పు ఎవరు కొట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ పోస్ట్ ఒకసారి చూడండి. కేకేఆర్ చూసుకున్నట్లయితే 49 ఆల్ అవుట్ అనేటటువంటి ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది మీకు అందరికీ అర్థమైపో ఉండొచ్చు. ఇది చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఏం జరిగిందంటే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఒకసారి జరిగిందనమాట. ఆ టైంలో ఆర్సీబీని 49కి ఆల్ అవుట్ చేసి కూర్చుంది కేకేఆర్. దాన్నే వీళ్ళు మళ్ళీ కూడా మేము రిపీట్ చేస్తాం అనేటటువంటిది తెలియజేయడం. అంటే ఇప్పుడు చూసుకున్నా కానీ సిఎస్కే వర్సెస్ ముంబై పడేది, లేదా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ పడేది, లేదా ముంబై వర్సెస్ ఆర్సీబీ పడేది. ఈ 3 మ్యాచెస్ గట్టిగా పడాయి. కానీ అనూహ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే కేకేఆర్ కప్పు కొట్టింది కాబట్టి కేకేఆర్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసారనమాట. ఎట్టాగో ఆర్సీబీకి ఇవ్వాలి, ఎందుకంటే ఆర్సీబీ అనేటటువంటిది మోస్ట్ క్రేజ్ అనమాట. దానివల్ల ఆర్సీబీ కూడా ఇచ్చేస్తారు. అది కాక ఆర్సీబీ సెమీస్ లాగా వచ్చింది కదా, అందుకే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా మేము ఈసారి కూడా ఆర్సీబీని 49కే ఆల్ అవుట్ చేస్తాం అనేటటువంటి పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్గా పెట్టారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారనమాట. చూసుకుందాం అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈసారి కప్పు కొట్టేటటువంటి అవకాశం ఎవరికి ఉంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈసారి సిఎస్కే కప్పు కొట్టింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ధోని గారి చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ ఐపీఎల్ 2024లోనే ఆయన అయితే రిటైర్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రిటైర్మెంట్ అవ్వలేదు. ఈసారి కప్పు కొట్టి సిఎస్కే చేతిలో పెట్టి ఆయన అఫీషియల్గా రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ సిఎస్కే మిస్ అయిందనుకో 100% ఆర్సీబీకే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు నవ్వుకోమాకండి, ఇది చాలా మీమ్స్ అయితే తెలుసు, ఇది నాకు చాలా ట్రోల్ అయిద్దని కూడా తెలుసు. ఎందుకంటే ఈసారి కొత్త వ్యూహంతో అయితే మన ఇది వస్తుందన్నమాట. అది కాక భువి ఉన్నాడు కదా, తనతో పాటు ఇంకా గట్టిగా అందరూ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి నా ఫీలింగ్. విరాట్ కోహ్లీ కూడా ఫామ్ తగ్గింది అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. చాలా రకాలుగా తనైతే అయితే టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఫామ్ తగ్గింది అన్నప్పుడే తనలో ఉండేటటువంటి చిరుతను అయితే బయటకు తీసుకొస్తాడు విరాట్ కోహ్లీ. ఇటు విరాట్ కోహ్లీ, అటు పతిదారు భువనేశ్వర్. పతిదారు చేతికి అయితే క్యాప్టెన్సీ ఇచ్చేశారు కాబట్టి మరి తన నెత్తిన ఉన్న ప్రెజర్ ఉండొచ్చు. మ్యాక్సిమం ఈసారి వర్కౌట్ అయితే ఈసారి కప్పు నమ్దే కాదు, ఈసారి కప్పు నమ్దు అనేటటువంటిది రిపీట్ అయితే అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఆ తర్వాత నేను గెస్ చేసేటటువంటిది ముంబై ఇండియన్స్. గత 2 ఇయర్స్గా ముంబై ఇండియన్స్ డౌన్లో ఉందన్నమాట. కానీ మీరు చూడండి, గట్టిగా అనుకుంటే మామూలుగా ఉండదు ముంబై ఇండియన్స్. మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి జీటీ బ్రో అంటే జీటీకి అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే జీటీ ఎప్పుడైతే హార్దిక్ని వదిలేసిందో వాళ్ళ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈసారి ఏం చేస్తారు జీటీ అనేటటువంటిది చూడాలి. ఇక పంజాబ్ ఉన్నా లేనట్టే, ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు కానీ అప్పుడు కప్పు కొట్టేటటువంటి ఆర్సీబీకి ఛాన్సెస్ లేదు, పంజాబ్ కూడా ఛాన్స్ లేదనమాట. కానీ చాలా మంది పంజాబ్ని ట్రోల్ చేయరు. అదేంటి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కేకేఆర్కి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మామూలు కాదు, ఒక్కొక్కరిని తొక్కి పట్టింది. చాలా మంది ఆర్సీబీని టార్గెట్ చేసింది, ఆర్సీబీని తొక్కింది అంటున్నారులే. కానీ వాళ్ళు ముందు లాస్ట్ సీజన్లో తొక్కింది మన ఎస్ఆర్హెచ్ని. ఎస్ఆర్హెచ్ అంటే బయట టీమ్స్ అన్నిటికీ కూడా భయం, కానీ వాటన్నిటిని కూడా తొక్కి నారదీసి ఎస్ఆర్హెచ్ను తొక్కి నారదీసినటువంటి టీం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కేకేఆర్ అని చెప్తాను నేను. కేకేఆర్కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఫైనల్ దాకా వచ్చిందనమాట. మరి ఈసారి కొట్టేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కానొస్తున్నాయి. ఇక మిగతా టీం రాజస్థాన్ రాయల్స్ వీటన్నిటి గురించి మీకు స్పెషల్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక లక్నో ఎంత వచ్చింది, ఇది 3వ ఇయర్ అనుకుంటా అది వచ్చి, అది కొట్టినా కొట్టకపోయినా కానీ పెద్ద పట్టించుకోరు. దానికైనా ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉన్నారనేటువంటిది రియాలిటీ. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్కేకే ఇస్తున్నా. సిఎస్కే కప్పు కొట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి, దీన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆర్సీబీకే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఆ తర్వాత కేకేఆర్ కొట్టొచ్చు, ఎస్ఆర్హెచ్ కొట్టొచ్చు, ముంబై ఇండియన్స్ కొట్టొచ్చు. వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎనీవే ఓన్ బ్రదర్స్ అయినా సరే శత్రువులు అయ్యేటటువంటి టైం. చాలా మంది ట్రోల్స్ రావచ్చు, చాలా మీమ్స్ రావచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు ఒక టీంని ఎలివేట్ చేయడానికి, ఒక టీంని తగ్గించడానికి నేను ఒక టీంని తిట్టొచ్చు, ఒక టీంని పొగడొచ్చు, ఆ టీంలో ఉన్నటువంటి ప్లేయర్ని ట్రోల్ చేయొచ్చు. మీరు దీన్ని పర్సనల్గా తీసుకోమాకండి. లాస్ట్ టైం నేను కేకేఆర్ని చిన్న ట్రోల్ చేసినానికి నాకు పర్సనల్గా కాల్ చేసి మరీ తిట్టారు. అదే అనమాట, ఈసారి అలా పట్టించుకోమాకండి. నిజం చెప్తాను, ప్రతి మ్యాచ్ గురించి ఏ మ్యాచ్ ఏది గెలిచేటటువంటి అవకాశం ఉంది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా. లేకపోతే మన రావణ్ క్రిటిక్ అని చెప్పి ఇంకో ఛానల్ ఉంది, అందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏ మ్యాచ్ గెలిచేటటువంటి అవకాశం ఉంది, గెలిచిన తర్వాత ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు అనేటటువంటిది క్లారిటీగా ఆ వీడియోలో అయితే వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు జస్ట్ తెలియాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కావాలైతే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.